అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మార్నింగ్ టిఫిన్ కి వడలేస్తే మటుకు మా సోనిగాడైతే వెయిట్ చేసుకుంటా అట్లనే కూర్చుంటదబ్బా. ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తాబా. క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎట్లా చేస్తా నేను అనేది ఆ వీడియోలో మీకు అంతా డీటెయిల్డ్గా ఉంటుంది రెసిపీ అనేది. మీరు కూడా అది చూసి ఫాలో అయిపోరబ్బా. క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి మస్తు కమ్మగా కుదిరింది. ఇంకా ఇవాళ ముచ్చట ఏంటంటే ఈ మధ్య మాకైతే పాముల లొల్లి ఎక్కువ అయిపోయిందబ్బా. ఇంకా ఎప్పుడన్నా ఒకటి వచ్చే పాము ఈసారి అయితే రెండు ఒకటేసారి బయటికి వచ్చినాయి. ఇంకా ఇన్ని పాములు చూసినా కానీ నాకైతే అస్సలు భయం కాదబ్బా. వాటి పనేందో అవి చూసుకొని వెళ్ళిపోతాయి అనమాట. విషమున్న పాముల కన్నా విషం లేని మనుషులే డేంజరస్ గా కనపడుతున్నారు. మీరేమంటారబ్బా? నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. ఇంకా ఇవాళ దర్శనం ఇచ్చిన ఇద్దరు నాగదేవతలకైతే దండం పెట్టేసి ఇంట్లోకైతే వెళ్ళిపోయినబ్బా. లంచ్ అయితే కంప్లీట్ చేసిన. ఇంకా ఇవాళ ముచ్చట ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎట్లా చేస్తానో ఈ వీడియోలో చూపిద్దామని వచ్చేసినబ్బా. ఫ్రైడ్ ఆనియన్స్ కి అయితే పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఒక 4 hours అయితే ఎండ పెట్టేసాలబ్బా. ఉల్లిగడ్డలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలబ్బా. ఇవి 3-4 నెలలు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.